ఇప్పుడు భూమి వైపు వేగంగా దూసుకొస్తోంది. అది వస్తువో లేక యుఎఫ్ఓనో ఇప్పటికైతే తెలియదు. దీనికన్నా ముందు రెండు ఇలాంటి అనుమానాస్పద వస్తువులు అసహజ రీతిలో భూమి సమీపం నుంచి దూసుకుపోయాయి. ఇప్పుడు వస్తున్నది ఆ రకమైన మూడో వస్తువు. 2 నెలల ముందు నుంచే దీని రాకను సైంటిస్టులు కనిపెట్టారు. అందుకే దాన్ని సూక్ష్మంగా కనిపెడుతూ ఫాలో చేస్తున్నారు. అది ఖచ్చితంగా గ్రహాంతర వాసుల వాహనమేనని వాటిని నమ్మే యుఫాలజిస్టులు కూడా నమ్ముతున్నారు. నాసా మాత్రం ఎప్పటిలాగే అదో గ్రహ శకలం లేదా తోకచుక్క కావచ్చని చెబుతోంది. వస్తువు అనగానే దాని చిన్న చూపు చూస్తే మీరు పప్పులో కాలేసినట్లే. దాని వెడల్పు 10 నుంచి 20 కిలోమీటర్లు ఉంది. దాని వేగం సెకండుకు 60 కిలోమీటర్లుగా ఉంది. దాని నుంచి రాకెట్ వెనకాల వచ్చినట్లు మంటలు విరచిమ్ముతోంది. అందులోంచి జీవ సంబంధిత రసాయనాలు విడుదలవుతున్నాయి. ఖచ్చితంగా అది ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ వాహనం అని నమ్ముతూ ఉన్నారు. ఇప్పటికే ఇలాంటివి రెండొచ్చాయి కాబట్టి దీనిని మూడవ ఇంటర్స్టెల్లార్ అని పేరు పెట్టారు. గ్రహాంతర జీవుల వ్యోమనౌక కావచ్చని భావిస్తున్న అంతరిక్ష వస్తువును 3I లేదా అట్లాస్ అని వ్యవహరిస్తున్నారు. 3I అట్లాస్ మామూలు అంతరిక్ష వస్తువు అయితే పెద్దగా ఆలోచించేవారు కాదేమో. మహా అయితే ఎక్కడో ఒక చోట భూమిని ఢీకొట్టొచ్చు, లేకపోతే భూమిని చేరుకునే క్రమంలో ఆకాశంలోనే మండిపోవచ్చు. కానీ అది గ్రహాంతర జీవుల వ్యోమనౌక కూడా కావచ్చని ఒక తాజా అధ్యయనం చెబుతోంది. అందులోని వారు భూమి మీద దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించడంతోనే ఇది చర్చనీయాంశంగా మారింది. పైగా దాని స్పీడును బట్టి అది వచ్చే నవంబర్లోనే భూమికి సమీపంలోకి చేరనుంది. ఇది గ్రహాంతర జీవుల సాంకేతిక పరిజ్ఞానం అయుండొచ్చని, మన భూమి మీద హఠాత్తుగా దాడి చేయొచ్చని హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నటువంటి మాట. ఈ హెచ్చరిక చేసిన వారిలో ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఏవి లోయబ్ కూడా ఉండడం ఆలోచింపచేస్తోంది. ఈయన గ్రహాంతర జీవుల ఉనికిని కనుక్కోవడానికి చాలా కాలంగా కృషి చేస్తున్నారు. ఇతర నక్షత్ర మండలం నుంచి 2017లో దూసుకొచ్చిన ఒవుమువామువా అనే అంతరిక్ష వస్తువు గ్రహాంతర జీవుల నాగరికత సృష్టించిన కృత్రిమ పరికరం కావచ్చని అనుమానం వ్యక్తం చేసింది ఈయన అవడం విశేషం. ఒకవేళ 3I లేదా అట్లాస్ తెలివైన గ్రహాంతర నౌక అయినట్లయితే అది మనకు తెలియకుండానే భూమిని లక్ష్యంగా చేసుకోవచ్చని గుర్తించారు. దాని కక్షను బట్టి అంచనాకు వచ్చారు. 3I లేదా అట్లాస్ యుఎఫ్ఓ నవంబర్ చివర్లో సూర్యుడికి దగ్గరగా రావచ్చని భావిస్తున్నారు. సూర్యుడికి ఎంత దగ్గరకు వస్తే అంత ఎక్కువగా మనకు కనిపించే అవకాశం తగ్గుతోంది. అంటే ఇది రహస్యంగా అతి వేగంగా దాడి చేసే అవకాశం ఉంటుందన్నమాట. చిలీలోని రియో హార్డ్వర్డో వద్ద నెలకొల్పినటువంటి ఆస్టరాయిడ్ టెరిస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ ఆల్బర్ట్ సిస్టమ్ అట్లాస్ అనే సర్వే టెలిస్కోప్ దీన్ని తొలిసారిగా జులైలోనే గుర్తించింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా దీనిపై రీసెర్చ్ జరుగుతోంది. నిజానికి ఇప్పటికైతే 3I లేదా అట్లాస్ మనం జీవించే భూమిపై దాడి చేయొచ్చన్నది ఊహా సిద్ధాంతమే. ఖచ్చితంగా దాడి చేస్తుందని చెప్పలేమని అధ్యయనం చెబుతోంది. అయినప్పటికీ ఇది గమనించదగ్గ నివేదిక, విశ్లేషణే అని పరిశోధకులు భావిస్తున్నారు. ఒకవేళ నిజంగానే దాడి చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉండడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని సూచిస్తున్నారు. అయితే మన రక్షణ చర్యలు వారి అడ్వాన్స్డ్ టెక్నాలజీలపై ఏ మాత్రం ఫలితం చూపకపోవచ్చని అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూమిపై నేల వనరుల కోసం కొట్లాడుతున్న మానవ జాతికి 3I అట్లాస్ ఒక మేలుకొలుపు కాగలదని ఏవి లోయబ్ అంటున్నారు. దీంతో ముంచుకొస్తున్న ఉమ్మడి ముప్పును ఎదుర్కోవడానికి ప్రపంచ నేతలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. గ్రహాంతర జీవులు తమ సాధనలతో భూమిని, ఇతర గ్రహాలను చేరినట్లయితే మన ప్రాధాన్యాలు సమూలంగా మారిపోతాయన్నది ఆయన భావన. మానవుల ప్రాంతీయ సంక్షోభాలను పక్కన పెట్టి భూమికి అవతల నుంచి రానున్న ముప్పులను అన్వేషించక తప్పదని చెబుతున్నారు. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా శతాబ్దాలుగా గ్రహాంతర వాసుల కోసం అన్వేషణ సాగుతోంది. ఇతర నక్షత్ర మండలం నుంచి మన సౌర మండలంలోకి దూసుకొస్తుందని భావిస్తున్న 3I అట్లాస్ శస్త్ర రంగంలో కొత్త చర్చను రేకెత్తించింది. ఎవరి వాదన ఎలా ఉన్నా గ్రహాంతర వాసుల మీద ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మనలాంటి బుద్ధిజీవులు ఇంకా ఎక్కడైనా ఉన్నారేమో అన్న ఆలోచనే మనం ఒంటరి వారం కాదన్న ఫీలింగ్ ను కలిగిస్తోంది. అందుకే ఆ అన్వేషణ నిరంతరం దశాబ్దాలుగా కొనసాగుతోంది. డ్రేక్ సమీకరణ అంచనాను బట్టి మనం నివసిస్తున్న మిల్కీవే పాలపుంతలోని గోల్డిలాక్స్ జోన్ లో సుమారు 5 నుంచి 20% నక్షత్రాలు భూమి లాంటి గ్రహాలు కలిగి ఉండొచ్చని అంచనా. అయితే ఇవి నిజంగా మనుషులతో నిండి ఉన్నాయా అనేది మాత్రం ప్రశ్నార్థకమే. ఆకాశంలో మనకు కనిపించే విశ్వం ఎంత పెద్దదంటే చిన్నప్పుడు మనం చెప్పుకున్న కథల్లోని అంతులేని లోకాల కన్నా చాలా గొప్పదేనని చెప్పక తప్పదు. ఊరి చివర నిలబడి చూస్తే ఆకాశంలో నక్షత్రాలు చిన్న చిన్న చుక్కల్లా కనిపిస్తాయి కదా. కానీ మన శాస్త్రవేత్తలు తమ శక్తివంతమైన టెలిస్కోప్లతో చూసి లెక్కలు కట్టి ఏం చెప్తున్నారంటే ఆ చుక్కల్లో చాలా వరకు మన సూర్యుడు లాంటివే ఉన్నాయి. వాటి చుట్టూ మన భూమి లాంటి గ్రహాలు కూడా అనేకం తిరుగుతున్నాయి.
అంటే జీవం పుట్టడానికి కావలసిన పరిస్థితులు గల గ్రహాలు చాలానే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఇటీవలే ప్రయోగించిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ దానికి ఉండే అపారమైన శక్తి సామర్థ్యాల కారణంగా మనకు వేల కొద్దీ కొత్త గ్రహాలను చూపించింది. ఇంత పెద్ద విశ్వంలో మనలాంటి ప్రాణులు, ఆ మాటకొస్తే మనకన్నా తెలివైన వాళ్ళు ఉండి ఉంటారేమో అన్న ఆలోచన మన మనసులను నిరంతరం తొలవడానికి ఇలాంటివి మరింత ఆజ్యం పోస్తున్నాయి. గ్రహాంతరవాసుల గురించి చరిత్రలో ప్రస్తావించిన కొన్ని ఆసక్తికరమైన కథలు, కొన్ని అనుమానాలను, వాటికి సంబంధించిన సిద్ధాంతాలను కాస్త డీప్ గా పరిశీలిస్తే చాలా చిత్రంగా ఉంటాయి. గ్రహాంతరవాసులను అనుమానిస్తూ వారు దేవతలా లేక మరెక్కడి నుంచి వచ్చిన ఆకాశ యాత్రికుల అన్న అనుమానాలు తప్పక కలుగుతాయి. ఈజిప్టులోని పిరమిడ్లలో, మెక్సికోలోని మయాన్ నాగరికతకు చెందినటువంటి చిత్రాలను చూసినప్పుడు ఆలోచనలు నిజంగా వస్తాయి. ఆకాశం నుంచి దిగి వచ్చే వింత వస్తువులు, చిత్ర విచిత్ర ఆకారంలో ఉన్న మనుషులు మొదలైనవన్నీ ఒకప్పుడు భూమిని సందర్శించిన గ్రహాంతర వాసుల ఆనవాళ్లేనని, వీరే దేవుళ్ళని వ్యోమగామి సిద్ధాంతం చెబుతోంది. వారే ఇక్కడి ప్రజలకు సంస్కృతి, జ్ఞానాన్ని, నిర్మాణ పద్ధతులను నేర్పారని చెబుతోంది. ఇప్పటికే వారు భూమితో సంబంధాలు కలిగి ఉన్నారని అనిపిస్తూ ఉంటోంది. ఎందుకంటే ప్రపంచంలో కొన్ని దేశాలు మిగతా దేశాల కన్నా చాలా వేగంగా, విపరీతంగా అభివృద్ధి చెందుతూ ఆయుధ సాంకేతికతలో ముందుకెళ్తూ ఉంటాయి. ఒక్కసారిగా కొత్త రకం విమానాల, కొత్త రకం క్షిపణులు వచ్చేస్తాయి. బహుశా ఆ దేశాల ప్రభుత్వాలు రహస్యంగా గ్రహాంతర వాసులతో అనుసంధానం అయి ఉంటారనిపిస్తూ ఉంటుంది కూడా. యుఎఫ్ఓలను అంటే అంతరిక్ష నౌకలను, వారి పరికరాలను భూమిపైకి తెచ్చి వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని తమ ఆయుధాలను తయారు చేసుకుంటాయేమోనని ఒక వాదన ప్రచారంలో కూడా ఉంది. దీనినే రివర్స్ ఇంజనీరింగ్ సిద్ధాంతంగా అంటారు. అమెరికాలో నెవాడా అనబడే ఎడారి ప్రాంతంలో ఏరియా 51 అని ఒక సైనిక స్థావరం ఉంది. అది అత్యంత రహస్యమైంది. అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వరు, హద్దులు దాటితే కాల్చి పాడేస్తారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియదు. ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం 1947లో న్యూ మెక్సికోలోని రాస్వెల్లో గ్రహాంతర వాసులకు సంబంధించిన ఫ్లయింగ్ సాసర్ లేదా ఎగిరే పళ్ళెం కూలిపోయిందని, అందులోంచి అంతరిక్ష నౌక శకలాలను, గ్రహాంతర వాసుల మృతదేహాలను అమెరికా రికవరీ చేసిందని చెబుతున్నారు. జీవంతో ఉన్న మరికొందరిని బందీలుగా పట్టుకుని ఏరియా 51లో రహస్యంగా ఉంచి అధ్యయనం చేస్తున్నారని కథలు ప్రచారంలో ఉన్నాయి. బాబ్ లాజర్ అనే శాస్త్రవేత్త అక్కడి పరిశోధనలలో గ్రహాంతర టెక్నాలజీలపై తాను పనిచేసినట్లు చెప్పి ఈ కథనాలకు మరింత జీవం పోశారు. ప్రస్తుతం ఈ ఆలోచనలకు అనుగుణంగానే కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు నాసా ప్రయోగించిన కెప్లర్ టెలిస్కోప్, హబుల్ టెలిస్కోప్, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇవన్నీ ఇతర గ్రహాలపై బుద్ధిజీవుల సమాచారాన్ని తెలుసుకోవడం కోసమే ప్రయోగించారు. మీకు తెలుసా, మనం చూడగలిగే విశ్వంలో దాదాపుగా 10,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల వరకు గెలాక్సీలు ఉండొచ్చని అంచనా. కేవలం మన ఒక్క మిల్కీవే పాలపుంతలోనే 10,000 కోట్ల నుంచి 40,000 కోట్ల వరకు నక్షత్రాలు ఉండొచ్చు. విశ్వం మొత్తం కలిపితే ఒక స్టెపిలియన్ నక్షత్రాలు ఉండొచ్చని అంచనా. స్టెపిలియన్ అంటే 1 తర్వాత 24 సున్నాలన్నమాట. అసలు ఆ నెంబర్ ఎంత పెద్దదో మనకు అర్థమయ్యే అవకాశమే లేదు. కేవలం సూపర్ కంప్యూటర్లు అనబడే క్వాంటమ్ కంప్యూటర్లకే ఆ సున్నాలు, నెంబర్లు అర్థమవుతూ ఉంటాయి. ఈ అంతులేని విశ్వంలో మనలాంటి ఆలోచించగలిగే బుద్ధిజీవులు ఎంతమంది ఉండొచ్చో అంచనా వేయడానికి డాక్టర్ ఫ్రాంక్ డ్రేక్ అనే శాస్త్రవేత్త కేవలం మన గెలాక్సీలోనే వేలల్లో, లక్షల్లో తెలివైన నాగరికతలు ఉండే అవకాశం ఉందని కనిపెట్టారు. అయితే వారిని చేరుకోవడానికి కాంతి వేగాన్ని మించిన వేగం కావాలి. సంవత్సరాల తరబడి ప్రయాణం చేయాలి. ప్రస్తుతానికి మాత్రం మనకు ఇది అసాధ్యం. వాళ్ళు మన దగ్గరికి రావాలన్నా, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా కాంతి వేగంతో ప్రయాణించే వ్యోమ నౌక కావాలి. అది చాలా చాలా కష్టమైన పని. అయితే బహుశా వాళ్ళు మనలా కాకుండా మనకు తెలియని కొత్త మార్గాల్లో మనతో సంప్రదించే అవకాశం ఉందని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.